ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 6 అక్టోబర్ నుండి 12 అక్టోబర్ వరకు ఈ వారం అంతా కూడా చక్కని సుఖశాంతులు, చక్కని అనుకూలమైన వాతావరణం, వ్యాపారంలో, వృత్తి ఉద్యోగాలలో, కుటుంబ వాతావరణం అంతా కూడా సుఖమయంగా జరగాలని ముందుగా శ్రీహప్రతిని ప్రార్థిస్తూ ఇక ఈ వారం రాశి ఫలాల్లోకి వెళదాం. మేషరాశి. ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త సంఘర్షణాత్మకంగా ఉండవచ్చు. ప్రతి విషయంలోనూ మీరు చేసేటువంటి పనికి సరి అయినటువంటి గుర్తింపు దొరకటం లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి భావం మనసులో ఏర్పడుతుంది. భవిష్యత్తుకు కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవటంలో లేదా భవిష్యత్తుకు కావలసిన ఒక చక్కని మార్గాన్ని సుగమం చేసుకోవడానికి విపరీతంగా శ్రమించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒక చక్కని పద్ధతికి, ఒక చక్కని అలవాటుకి, ధర్మబద్ధమైన జీవితానికి ప్రాముఖ్యతనిచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఇంకా వేగంగా పరిగెత్తాలి, కాలంతో పాటు సమానంగా ఇంకా తొందరగా పనులు చేసుకోవాలి. ఇప్పుడు చేసేటువంటి కృషి కానీ, ఇప్పుడు చేసేటువంటి ఏదైతే శ్రమ అయితే ఉందో అది సరిపోదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాస్త కోపము, సహనము అదుపులో ఉంచుకోవాలి సుమ. ఎదుటివారు ఏమన్నా కానీ కాస్త తెలివిగా చిరునవ్వుతోనే సమాధానం చెబుతూ మీరు చేయాల్సినటువంటి పని, మీరు ఉండాల్సిన జాగ్రత్తలు మీరు కాస్త ఆ విధంగా తీసుకున్నట్లయితే భవిష్యత్తు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వాహనాలు నడిపే విషయంలో, ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. నూతన పరిచయాలు కానీ లేదా పాత స్నేహాలు కానీ ఒక రకమైనటువంటి చిన్న గందరగోళాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఈ రాశిస్థులకు కూడా శుభాశుభ మిశ్రమ ఫలితమే కనపడుతుంది. శ్రమ, పని ఒత్తిడి, తీవ్రత ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కాస్త అధికంగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రం కానీ లేదా హనుమాన్ చాలీసా పారాయణం కానీ చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నా ప్రతి విషయంలో ఏదో తెలియనటువంటి ఒక నిరాశ, ప్రతి విషయంలో ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. సహనం, ఓపిక, మీ యొక్క ధర్మబద్ధమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం నడవలే. మీకు శ్రీరామ రక్షణ తెలుసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ శ్రేయస్సు కోరేవారిని లేదా ఎవరైతే తమను పరిపూర్ణంగా తమ అభివృద్ధి కొరకు తమ ప్రాణానికన్నా ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నారో వాళ్ళని కాస్త చిన్నచూపు చూడటం వల్ల ఒక రకమైనటువంటి మనోవేదన కానీ, ఎదుటివాళ్ళు మీ పట్ల ఒక రకమైనటువంటి ఒక భావాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరు తనవారు, ఎవరు పరాయి వారు అనేటువంటి విషయాన్ని కాస్త తెలుసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారాల విషయంలో, పెట్టుబడుల విషయంలో కాస్త ఆచితూచి అడుగు వేయాలి. ఆరోగ్యపరంగా, మానసికంగా, శారీరకంగా ఒక రకమైనటువంటి తీవ్ర ఒత్తిడి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దూర ప్రాంతాల నుండి కొంత ఒక సమాచారం కానీ లేదా ఏవైనా కొన్ని ఆహ్వానాలు కానీ మిమ్మల్ని ఆనందానికి, సంతోషానికి గురి చేస్తాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీకు కొంత ధన సహాయం కూడా చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు
ఈ రాశి స్త్రీలు ముఖ్యంగా ప్రతిరోజు కూడా కనకధార స్తోత్ర పారాయణం చేయటం కానీ, లేదా శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్ర కళావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయటం కానీ చేయండి. తద్వారా అనేకమైనటువంటి చికాకుల నుంచి మనకి మానసికమైనటువంటి ప్రశాంతత, రక్షణ కలుగుతుంది. మిథున రాశి. మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా ఈ వారం చక్కని హాయిగా ఉండేటువంటి ఆనందమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తారు. మీపై ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఆరోపణలు, అనేక రకమైనటువంటి చికాకుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో, పరోక్షంగా వాళ్ళు అనేక రకమైన చికాకుల్లో ఉన్నారని, వాళ్ళు మళ్ళీ మీ ఆశ్రయాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారని తెలుసుకొని కాస్త మీరు మానసిక ఆనందంతో పాటు ఎదుటివారిపై జాలి కూడా కలిగి ఉంటారు. ఇక ఈ రాశి స్త్రీలకి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గృహ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా, ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. జనాకర్షణ, జనంలో చక్కని మంచి పేరు, కుటుంబంలో కానీ బంధుమిత్రాదుల్లో కానీ చక్కని ఒక రకమైనటువంటి పరపతి, ప్రతిష్ట కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అత్యుత్సాహంతో, మితిమీరిన సంతోషంతో ఎదుటివారి యొక్క మనస్సును కాస్త ఇబ్బంది పెట్టి బాధ పెట్టేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కనుక ప్రతి మాట కాస్త ఆచితూచి అడుగు వేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక కళాకారులకు చక్కగా అనుకూలంగా ఉంది ఈ వారం అంతా కూడా. ఈ రాశి వాళ్ళకి, విద్యార్థులు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. ఇంకా కాస్త శ్రమించండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. గొప్పవారి యొక్క సలహాలు తీసుకోవడంలో పరిపూర్ణంగా మీరు సఫలమవుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా గత వారంలాగే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, లక్ష్మీ నృసింహస్వామి క్షేత్ర సందర్శనం కానీ చేయండి. ఇష్టదైవాన్ని ఆరాధించండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కొంత అనుకూలత ఉన్నా కానీ ఇంకా ఏదో సాధించాలనో, లేదా ఇంకా ఏదో పొందలేకపోతున్నాననేటువంటి ఒక రకమైనటువంటి ఆరాటము, మనోవేదన యథావిధంగా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి విషయంలో కొంత నిరాశ ఏర్పడవచ్చు. కొందరిని మార్చలేములే అనేటువంటి ఒక భావన మనసులో ఏర్పడేలా వదిలివేసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి ధనం, ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొన్ని మీకు మేలు చేసేటువంటి కొన్ని పత్రాలు, ఇవన్నీ కూడా మీకు సకాలంలో చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ముఖ్యంగా పాస్పోర్ట్, వీసా జారీ లాంటి విషయాలలో 1-2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కూడా లేకపోలేదు. ఇక ప్రభుత్వపరమైనటువంటి, చట్టపరమైన కొన్ని విషయాలలో కొంత చికాకు, కొంత తీవ్ర ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి పోరాటం, ఆరాటాల విషయంలో ఏర్పడేటువంటి ఒక రకమైన ఉద్వేగాన్ని కాస్త మీ యొక్క అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అజాగ్రత్త పనికిరాదు సుమ. ప్రతి విషయంలో కూడా చిన్న సమస్యకైనా వైద్యుడిని సంప్రదించడమో, లేదా సరి అయినటువంటి నిపుణుల్ని సంప్రదించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంతానం యొక్క స్థితి మీకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఒక మానసికమైన సంతృప్తిని కలిగించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా దుర్గా సంబంధమైనటువంటి ఏదైనా ఒక స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. వీలైతే ఒక పేదవాడికి ఈ వారంలో చక్కగా కడుపు నిండా భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకా ఉత్తమమైన ఫలితాలు మీరు పొందుతారు. సింహరాశి. సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆరోగ్యపరమైన చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. సోదరులతో కానీ, లేదా పుట్టింటి వారి జ్ఞాతుల వల్ల కానీ ఏదో తెలియనటువంటి మాటలు, పరోక్షంగా మీపై ఒక రకమైన అభాండాలు
వేయటం, తద్వారా అవి మీరు విని మానసికంగా క్షోభపడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తమ ఆత్మీయుల కోసమై లేదా తమ నమ్ముకున్నటువంటి వారి కోసమే కొంత మీరు ఆలోచించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి రుణంగా ఇచ్చినటువంటి ధనం కానీ లేదా లోన్గా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విషయంలో కానీ కాస్త అవకతవకలు, కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక దూర ప్రాంత బంధువుల నుండి కొంతమంది మిమ్మల్ని ఒక రకంగా కొన్ని బాధ్యతలు మీకు అప్పగించడం, తద్వారా అవన్నీ కూడా మీరు నెరవేర్చేయడానికి విపరీతమైన కృషి చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. సంతానం యొక్క ప్రవర్తన, సంతానం యొక్క వృద్ధి మీకు ఒక రకమైన ఆనందాన్ని కలగచేస్తుంది. తమ సంతానం దూర ప్రాంతాలకు వెళ్ళటం, వారు ఏ విధంగా ఉన్నారో అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికమైన బాధ కూడా మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. కానీ మనస్సును, కోపాన్ని, ఆవేశాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ లేదా దుర్గా సంబంధమైనటువంటి ఏదైనా ఒక స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనేకమైన అరిష్టాల నుంచి బయటపడండి. కన్యారాశి. కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఒకచో ఆనందం, మరొక చోట ఏదో తెలియనటువంటి ఒక నిరాశ. తమకు సరి అయినటువంటి ఏదైతే విలువ కలగాలో కుటుంబంలో కానీ, తన తోటి వారి వల్ల కానీ, సమాజంలో కానీ ఆ విలువ కలగటం లేదు, ఆ విలువ లభించటం లేదు అనేటువంటి ఒక మానసికమైనటువంటి నిర్వేదమో లేక ఒక మానసికమైనటువంటి ఒక రకమైన ఆరాటం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వారం కుటుంబ సభ్యులతో కాస్త ఆనందంగా, కాస్త ఒక రకమైనటువంటి విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా ఎవరైతే తమను పరోక్షంగా ద్వేషిస్తున్నారో వారి యొక్క బలహీనతను తెలుసుకోవడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తారు. కొంతమంది ప్రత్యక్షంగా, మరికొంతమంది పరోక్షంగా మీకు కలిగించేటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడాలని ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. సంతానం యొక్క విద్యా విషయమై, వారి యొక్క భవిష్యత్తు కోసమై కొన్ని ప్రయత్నాలు మీరు చేస్తారు. ఆ విషయంలో కాస్త ఆరాటం మీకు ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావటం, కొంత ధనం కూడా వెచ్చించాల్సిన అవసరం, ఒక శుభకార్య విషయంలో మీ వంతు సహాయం మీరు చేయటం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం మీకు అందుతుంది. గృహ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందండి. తులారాశి. తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త సంఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి సమస్య నుండి బయటపడడానికే ఈ వారం అంతా కూడా దాని గురించి శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో తీవ్రమైన పని ఒత్తిడి, మీరేంటో నిరూపించుకోవాల్సినటువంటి అవసరం, మీరేంటో నిరూపించుకోవాల్సినటువంటి ఒక రకమైనటువంటి ప్రయత్నాలు మీరు విపరీతంగా చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అందుకు విపరీతంగా శ్రమిస్తారు. కుటుంబ వాతావరణం, జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం మీకు ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల కొన్ని అనేకమైనటువంటి క్లిష్ట సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది. వారి సూచనలు, సలహాలన్నీ కూడా మీకు ఉపయోగపడేటువంటి అవకాశం కనపడుతోంది. ఒక చక్కని ఆస్తుల విషయంలో మీరు తీసుకునేటువంటి ఒక చక్కని నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక మంచి మేలు చేసే విధంగా ఉంటుంది. నూతన గృహ నిర్మాణ యొక్క పనులు, ఆలోచనలు చేస్తారు. అందుకు కార్యరూపం కూడా ఏర్పడుతుంది. ఇక ఈ రాశి విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే కృషికి చక్కని ఉత్తమ ఫలితాలు పొందుతాయి. అంతేకాకుండా దూర ప్రాంతాల్లో మీరు విద్యాధ్యయనం చేయాలనేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు, తద్వారా స్థానచలనం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి.
అంతేకాకుండా ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకి మీ యొక్క మాటకి, మీ యొక్క గౌరవానికి చక్కని ఒక రకమైన విలువ ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఈ రాశి వ్యాపారులు, ఈ రాశి ఉద్యోగులు కాస్త కోపాన్ని, తాపాన్ని అదుపులో ఉంచుకొని 1-2 సార్లు ప్రతి విషయాన్ని కూడా చిరునవ్వుతోనే బదులిస్తూ మీ పనులు పూర్తి చేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేస్తూ సూర్యాష్టకాన్ని నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా జీవితాన్ని ఏదో విధంగా సర్దుకుపోవాలి, రోజులు గడవాలి కదా అనేటువంటి భావంతో ముందుకు వెళతారు. ప్రతి విషయంలో కూడా ఎదుటివారి యొక్క భావాన్ని, ఎదుటివారి యొక్క ఆలోచనను గమనించి వాటికి అనుగుణంగా మీ యొక్క ప్రవర్తనను మార్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నిత్య జీవితంలో యథావిధిగా ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో, యథావిధిగా ఏదైతే దైనందిన జీవితం మీది ఉన్నదో ఆ విధంగా ఆ జీవితం అలాగే కొనసాగించాలి. ఇక ఫలితాల కొరకు భగవంతుడి మీద ప్రార్థన వేయాలి. సమయం వచ్చినప్పుడు, సమయం మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీ ప్రయత్నాలు చేయాలనేటువంటి ఒక భావంతో ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక సమాజంలో చక్కని పేరు, ప్రతిష్ట అన్నీ కూడా ఏర్పడతాయి. కానీ ఆ ఏర్పడినటువంటి పేరు, ప్రతిష్ట వల్ల మీకు మానసిక సంతృప్తి మాత్రం అంత స్థాయిలో ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి మీకు రావాల్సిన గుర్తింపు రాకుండా ఇంకో విధంగా రావడమే దానికి ముఖ్య కారణమని తెలుసుకోవాలి. ఇక ఆర్థిక విషయంలో సామాన్యంగా ఉంటుంది. ఉన్న ధనంతో సర్దుకుపోతే సరిపోతుంది కదా, అప్పులు చేయకుంటే సరిపోతుంది, ఉన్న ధనాన్ని ఎంతో వరకు కాస్త పొదుపు చేసుకోవచ్చు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఒక సామాన్య జీవితం, ఒక సురక్షితమైనటువంటి జీవితాన్ని ముందుకు సాగించాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక ఆచరణ కూడా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అజాగ్రత్త, ఎలాంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు సుమ. ఈ రాశి స్త్రీలకు కూడా కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ మొత్తం మీద అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా ప్రతిరోజు కూడా బృహస్పతి, శని, అంగారక ఈ 3 స్తోత్రాలు నిత్యం పారాయణం చేయండి. వీలైతే గణపతి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో మీకు రావాల్సినటువంటి కొంత పేరు, ప్రతిష్ట, రావాల్సినటువంటి లబ్ధి మీకు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే మీరు ఎంతైతే ఊహించుకున్నారో, ఎంతైతే లాభాన్ని మీరు పొందాలని ఆశించారో అందులో ఒక మిశ్రమ ఫలితం ఏర్పడేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. సమాజంలో పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భార్య తరఫు లేదా భర్త తరఫు బంధువుల వల్ల కానీ లేదా వారి యొక్క స్థిర చరాస్తుల వల్ల కానీ కొంత ఒక రకమైన సమాచారం మీకు అందుతుంది. ఇక ఈ రాశి విద్యార్థులకు కాస్త శ్రమించాలి. మీ శ్రమకు తగినటువంటి ఫలితం మీకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత ఉద్యోగాల కోసం కానీ లేదా ఉన్నతమైనటువంటి చదువుల కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడవచ్చు. అయితే జనఘోష, నరఘోష వల్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆకస్మికంగా కొంత లాభము, ధనం కూడా మీ చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావటం, తద్వారా కొంత సన్మానాలు కానీ లేదా ఏదో పేరు, ప్రతిష్ట పెరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే స్నేహితుల విషయంలో కాస్త మీరు మాట్లాడేప్పుడు కానీ, మీ ప్రవర్తనలో కానీ, ఎదుటివారిని మీరు ఆహ్వానించే సమయంలో కానీ కాస్త శ్రద్ధ, ఒక రకమైనటువంటి చాకచక్యంతో వెలగవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రంతో పాటు శివాలయంలో ఎక్కడైనా కాస్త అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి.
అపవాదములు, ఎవరో మీకు తెలియకుండానే మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారనే విషయాన్ని మీరు తెలుసుకొని మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఎదుటివారికి ఎత్తుకు పై ఎత్తు వేయాలనేటువంటి ఆలోచనలు, దాన్ని కార్యరూపం దాల్చడం, ఆ విధంగా మీ యొక్క ఆచరణ, మీ ప్రవర్తన ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ధనం చేతికి అందడంలో కాస్త ఆలస్యం కావచ్చు. సంతానం యొక్క అభివృద్ధి మీకు అనుకూలాన్ని, వారి యొక్క ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ప్రభుత్వపరంగా మీకు రావాల్సినట్టు కొన్ని బకాయిలు కానీ లేదా కాంట్రాక్టులు కానీ కాస్త వాయిదా పడ్డము లేదా దాని గురించి తీవ్రంగా పరిశ్రమించాల్సినటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మిత్రులతో ఆనందంగా హాయిగా గడిపేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విలాసమైన వస్తువులు కొనుగోలు చేయడం, విలాసమైన వస్తువులు తీసుకోవడం, ఇలాంటి విషయాల్లో కాస్త మీరు శ్రద్ధ చూపించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. భవిష్యత్తుకు కావాల్సినటువంటి భవిష్యత్తులో జరగాల్సిన ఒక శుభ కార్యం కోసం మీరు కొంత ధనాన్ని మీరు వెచ్చించాల్సినటువంటి అవకాశం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్యలో చిన్న చిన్న సమస్యలు, చికాకులు వచ్చినా కానీ అవి సులభంగా పరిష్కరింపేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రంతో పాటు వీలైనంత వరకు గరికతో గణపతిని అర్చన చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని ఆనందదాయకంగా హాయిగా గడిపేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ఎవరి స్నేహం కోసమైతే మీరు ఆరాటపడుతున్నారో, ఎవరి పరిచయం కోసమైతే మీరు ఆరాటపడుతున్నారో వారి యొక్క పరిచయం మీ యొక్క ప్రయత్నం లేకుండానే ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో చక్కని కొత్త కొత్త ఆలోచనలు, వ్యాపారంలో చక్కగా ముందంజ వేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నూతన వ్యాపారాల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం ఏర్పడవచ్చు. నివాసపరమైనటువంటి భవనాలు నిర్మించడమో లేదా అందుకు సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేయటమో, తద్వారా ఆ విషయాల్లో కొంత మీకు ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి రుణాలు ఇవన్నీ కూడా మీకు సరైన సమయంలో సరైన విధంగా మీ చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతన స్నేహాలు మీకు ఆనందాన్ని, హాయిని కలిగించవచ్చు. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. అంతేకాకుండా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావటం, తద్వారా ఆ దిశగా మీకు ఒక రకమైనటువంటి ఆహ్వానాలు కూడా అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా అధికమైనటువంటి పనిభారం వల్ల, అధికమైనటువంటి తీవ్రమైన పని ఒత్తిడి వల్ల కొంతవరకు ఆరోగ్య భంగం ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కనుక, శరీరమాధ్యం ఖలు ధర్మ సాధం అని చెప్పారు కనుక శరీరాన్ని కాపాడుకోవడం కూడా మన ధర్మం కనుక ఆ విషయంలో కూడా కాస్త శ్రద్ధ చూపించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఈ రాశి స్త్రీలకు శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ ధ్యానం కానీ లేదా వారంలో ఒక పేద ముత్తైదువకి ఏదైనా ఒక వస్త్రదానం కానీ లేదా వారికి కావలసినటువంటి ఏదైనా ఒక ధన సహాయం కానీ చేయండి. తద్వారా మీకు మేలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మీనరాశి. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా విపరీతమైనటువంటి పని ఒత్తిడి, విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలు, డబ్బును విపరీతంగా ఇటు నుంచి అటువైపు అటు నుంచి ఇటువైపు సర్దటం, ఇలాంటి విషయాల్లోనే పరిపూర్ణంగా మీరు ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. షుగర్, బీపీ లాంటి వ్యాధుల విషయాలలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అయితే దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఒకానొక సమస్య వల్ల మీకు ఉపశమనం లభించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. జ్ఞాతుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ పరోక్షంగా కొన్ని విమర్శలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బంధువులకు కానీ లేదా మీ తోటి స్నేహితులకు కానీ చేయాల్సినటువంటి సహాయ విషయంలో మీ యొక్క సౌఖ్యాన్ని, మీ యొక్క ప్రశాంతతను పక్కన పెట్టి వాళ్లకు మీ యొక్క సమయాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవాళ్ళు చక్కని పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. రావలసినటువంటి బకాయిలు కానీ
లేదా పై అధికారుల యొక్క అండదండలు కానీ మీకు పరిపూర్ణంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశి స్త్రీల యొక్క మాటకు, వారి యొక్క ప్రవర్తనకి చక్కని గుర్తింపు, ఆదరణ ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారము, ఆదరణ, ప్రేమ ఇవన్నీ కూడా మీరు పరిపూర్ణంగా పొందుతారు. విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. అధికంగా కృషి చేయండి, మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందుతారు. గతంలో ఏర్పడినటువంటి విద్యార్థులకు ముఖ్యంగా పరీక్షల్లో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ సుదర్శన స్తోత్ర పారాయణాన్ని, శనేశ్వర స్తోత్ర పారాయణాన్ని నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు మీరు పొంది ఈ వారం అంతా కూడా పరిపూర్ణమైన భగవత్ కటాక్షం మీపై ఉండాలని, పరిపూర్ణంగా మీరు ఆనందంగా హాయిగా గడపాలని ఆ శ్రీయప్పతిని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.